Welcome to Thyroid Series Episode 3. లాస్ట్ ఎపిసోడ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవి ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో మనం హైపోథైరాయిడిజం వాళ్ళు ఏ ఫుడ్ తినచ్చు తినకూడదు అనేది తెలుసుకుందాం. క్లారిటీగా వినండి. ఒకవేళ మీకు హైపోథైరాయిడిజం కానీ ఉంటే అందులో న్యూట్రియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, అంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఫస్ట్ అయోడిన్. సో అయోడైజ్డ్ సాల్ట్, మిల్క్స్ అండ్ ఎగ్లో ఉంటుంది అనమాట. అలానే సెలీనియం, ఇది T4 నుంచి యాక్టివ్ T3 కింద కన్వర్ట్ చేస్తుంది. బ్రెజిల్ నట్స్లో, సన్ఫ్లవర్ సీడ్స్లో, మష్రూమ్స్ అండ్ ఫిష్లో ఉంటుంది. అలానే ఐరన్ అండ్ జింక్, ఇది హార్మోన్ మెటబాలిజంకి యూజ్ అవుతుంది. అన్ని రకాల ఆకుకూరల్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, అలానే నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ఉంటుంది. ఇవి మీ బాడీకి ఎంత రేట్ ఆఫ్ డెఫిషియన్సీ ఉంటుందో అంత మాత్రమే ఎడిక్వేట్గా తీసుకోవాలి, సరిపడా ఓవర్గా కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే తగ్గాల్సిన ప్రాబ్లం తగ్గకుండా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటాం. సో మన బాడీకి సరిపోయినంత మాత్రమే తీసుకోవాలి. సో అందులో మెయిన్లీ కన్ఫ్యూజ్ అయ్యేది గైట్రోజన్ ఫుడ్స్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినచ్చా లేదా అని. ఎందుకంటే గైట్రోజన్స్ మన థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. సో ఇందులో క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ, కేల్ అండ్ రాడిష్, వీటిలో గైట్రోజన్స్ ఉండడం వల్ల అవాయిడ్ చేయడం బెటర్. బట్ మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకునేటప్పుడు పచ్చిగా తీసుకోవద్దు. బాగా సోక్ చేసి కుక్ చేయడం వల్ల ఇందులో గైట్రోజన్స్ బ్రేక్ అయ్యి మీ థైరాయిడ్ గ్లాండ్ని అంతగా డిస్టర్బ్ చేయవు. అలానే సోయా ప్రొడక్ట్స్, సోయా బీన్స్, సోయా చంక్స్, అలానే టోఫీ అవాయిడ్ చేయడం బెటర్. అలానే మిలెట్స్ తీసుకోవచ్చా లేదా అంటే మిలెట్స్లో కూడా గైట్రోజన్స్ ఉంటాయి. అందులో మెయిన్లీ బాజ్రా మిలెట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి బాగా కుక్ చేయడం వల్ల ఇందులో కూడా గైట్రోజన్ ఎఫెక్ట్ తగ్గించి మన థైరాయిడ్ని అంతగా డిస్టర్బ్ చేయవు. గోల్డెన్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఏంటి అంటే, మీరు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నాక మీరు ఎటువంటి ఫుడ్ ఆర్ లిక్విడ్స్ అనేవి తీసుకోవద్దు. ఎందుకంటే థైరాయిడ్ టాబ్లెట్ మీ బాడీకి బాగా అబ్జర్వ్ అవ్వాలి. అలానే టీ ఆర్ కాఫీ వెంటనే టాబ్లెట్ తర్వాత తీసుకోవద్దు. అట్లీస్ట్ 2 hours గ్యాప్ అయినా ఇవ్వండి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆర్ సప్లిమెంట్స్, కాల్షియం రిచ్ ఆర్ సప్లిమెంట్స్ లేదా హై ఫైబర్ ఫుడ్స్ కూడా అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఇవ్వండి టాబ్లెట్ తీసుకున్నాక. ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవద్దు, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవద్దు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మీరు హైపోథైరాయిడిజంని ఖచ్చితంగా తగ్గించవచ్చు. మరింత ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మీరు నాకు డైట్ అని కమెంట్ చేయండి. నేను మీకు థైరాయిడ్ డైట్ పీడిఎఫ్ని పంపిస్తాను. అలానే ఇలాంటి ఎవిడెన్స్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ న్యూట్రిషన్ కోసం ఫాలో అవ్వండి న్యూట్రిక్వెస్ట్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.